సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈరోజు వారి ఇద్దరికి కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో భాగంగా సోదరుడు దేశం కోసం మహాత్మా గాంధీ గారు అహింస తత్వంతో ఈ దేశానికి బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి కల్పించారు. అలాగే ఆయన చేదోడువాదోడుగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆయనకు వెంట ఉంటూ మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందరో అమరవీరుల పుష్పంతంగా ఈరోజు భారతదేశం స్వాతంత్రం సిద్ధించుకొని ఈరోజు ప్రపంచ దేశాలలో అగ్రమైన అమెరికాతో పోటీ పడుతూ ఉన్న భారతదేశాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. ఎందుకంటే వీరందరి త్యాగ ఫలితము ముందు చూపుతో వచ్చిన మన ప్రధానమంత్రులందరూ కూడా ఈ దేశానికి పునాదులు వేస్తూ త్వరితగతిన యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజలకు బాగోగులు చూపిస్తున్న ఆనాటి ప్రధాని ముందు చూపుతో నాటి ప్రధాని గారి ముందు చూపుతో ఏదైతే కాలేజీ ఓపెన్ చేసి ఈ దేశానికి పారిశ్రామికంగా అలాగే విద్యారంగంలో ఎంతో నిర్వర్తించి ఈరోజు ఎంతోమంది యువకులు ఐటీ రంగంలో విశ్రాంతి జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే ఇందిరాగాంధీ గారు, అలాగే రాజీవ్ గాంధీ గారు. కాబట్టి ఈరోజు ఇంకా మన యువత ముందు చెప్తూ మన దేశానికి ఇంకా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి సంబంధించిన సందర్భంగా అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా మరొక వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరొక దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.